చాందిని ఫ్యాన్స్ అసోసియేషన్లో వన్ ఆఫ్ ది ఫౌండర్ చైర్మన్ మెంబర్గా నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మా హీరోయిన్ మీరు నేషనల్ అవార్డు విన్ అయ్యారు. దాంట్లో చాలా సింపుల్గా స్మూత్గా కలర్ ఫోటో అనే సినిమాలో చిన్న క్యూట్ పాయింట్ తోటి చాలా స్మూత్గా సరదాగా దింపినట్టు, బాహుబలికి కత్తి దింపినట్టు దింపేసి డైరెక్ట్ నేషనల్ అవార్డు తెచ్చుకున్నారు. ఇప్పుడు మేము సినిమా ఓకే టీజరు ట్రైలరు చూసాం. అది ఇంకా ముందుకెళ్తే ఈ సినిమాలో ఓకే దీని గురించి చూశాక అర్థమవుతుంది మాకు ఎలాగో ఎందుకు ఒప్పుకున్నారు ఏంటి అని. ముందే ఊరికే మాకు తెలియాలి కాబట్టి వీ వాంట్ దట్ క్యూరియాసిటీ కాబట్టి ఏంటి ఈ సినిమాల్లో ఏమి వై డిడ్ చాందిని డూ దిస్? నాకు ఫస్ట్ ప్రకాష్ గారు నరేషన్ అది అవుతున్నప్పుడు నేను ఐ థింక్ విత్ ఇన్ ఫస్ట్ 10-15 మినిట్స్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాను స్టోరీలోని. నాకు ఆ టేక్ ఆఫే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఆ అమ్మాయి ఒక ఆర్క్ ఏదైతే ఉందో, సౌమ్య క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే ఉందో, వికారాబాద్ అనే ఒక స్మాల్ ప్లేస్లోని తను పుట్టి పెరిగింది. బేసిక్లీ తను చుట్టూ పరిశ్రమాల్లో తను పెరిగిన వాతావరణంలో ఎలా అంటే, ఇప్పుడు ఆడపిల్లవు కదా నీకు ఎందుకమ్మా ఇది, నీకు జాగ్రత్త, నీకు ఎవరినైనా తోడించి పంపిస్తాను, లేదా నీతో పాటు ఒక అబ్బాయి ఉంటే నీకు కొంచెం ధైర్యం ఉంటుంది. సో అలాంటి ఒక వాతావరణంలో పెరిగిన అమ్మాయికి నన్ను నేను కాపాడుకునే ఒక సత్తా నాలో ఉంది కదా, నాకు ఎవరో తోడు ఎందుకు, వై షుడ్ ఐ బి డిపెండెంట్ ఆన్ సమ్మన్ ఎల్స్ ఫర్ మై ప్రొటెక్షన్ ఆర్ ఫర్ మై ప్రాబ్లమ్స్ ఏదైనా అంటే అది తను కాన్స్టెంట్గా ప్రూవ్ చేయడం, ఐ మీన్ చెప్పుకోవడానికి ట్రై చేస్తుంది. ఎవరు తన్ని అంత సీరియస్గా తీసుకోకపోవడం వల్ల, వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు తను చూసుకోగలదు అనే ఒకటి, ఎలా చేయగలదు అనే దాంట్లో తను పోలీస్ ఆఫీసర్ అవుతుంది. రివీల్ చేసేసింది కదా. ఇప్పుడు 3 scenes అయిపోయినాయి. చెప్పకనే చెబుతున్నది సినిమా కథ మొత్తాన్ని. సిసిలిక్స్. సో ఇప్పుడు ఓకే అయిన తర్వాత ఓకే ఇప్పుడు నేను ప్రూవ్ చేసేసుకున్నాను అందరికి, నేను కాపాడు, నేను ఆఫీసర్ అయిపోయింది, సరిపోయింది అనుకుని తను ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే, సరే ఈ అమ్మాయికి ఎందుకు ఇంత కష్టమైన జాబ్, వెళ్ళి ఫైల్స్ సెక్షన్లో పెట్టండి అమ్మాయిని, కొంచెం ఏదో యూనో ఈ వర్క్ చేసుకుంటుంది ఇది అదే అని చెప్పి 4 scenes అయిపోయినాయి. ఇప్పుడు దాకా మీరు చిరు లీక్సే చూశారు, ఇప్పుడు చాందిని లీక్స్ చూడరు. ఇప్పుడు సో ఓకే నేను ఐ మేడ్ ఇట్ అనుకునే టైంలోని యూ డిడ్ నాట్ మేక్ ఇట్. ఇగో ఇప్పుడుంది అసలైన పండగ అన్నట్టు స్టార్ట్ అవుతున్నప్పుడు ఏంటి ఇక్కడికి వచ్చాక కూడా ఇంత చెయ్యాలా, నేను నాకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి, నన్ను జనాలు సీరియస్గా తీసుకోవడానికి ఇంత చెయ్యాలి అనే ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత 600 ఏవైనా సరే నన్ను జనాలు సీరియస్గా తీసుకోవాలి, నాలో సత్తా చూడాలి అనే ఒక ఆతృతతో వచ్చిన, నాకు ఎందుకో ఇది మా ఒరిజినల్ చాందిని చౌదరి క్యారెక్టర్ బాగా దగ్గరగా ఉన్నందుకు, అందుకే మీకు బాగా నచ్చినట్టు మరి మీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫౌండర్ మెంబర్గా నేను ఫీల్ అవుతున్నాను. ఈజ్ దట్ రైట్? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుందంటే, ఒక వల్నరబిలిటీతో కూడిన ఒక ఇండిసైసివ్నెస్ కూడా ఉంటుంది. అంటే చాలా రియలిస్టిక్ క్యారెక్టరైజేషన్ అనిపించింది. ఎందుకంటే నోబడీ ఓవర్ నైట్ ఎవరు అంత కాన్ఫిడెంట్గా వస్తూనే నేను కేసు సాల్వ్ అలా ఉండదు. దేర్ విల్ బీ దట్ అయ్యో నేను చేయగలనా లేదా, అలాంటి ఒక మన మీద సెల్ఫ్ డౌట్ అయ్యి ఉండొచ్చు, లేదా పక్కన వాళ్ళకి నేను చేయగలను, నాకు ఇవ్వండి, నాకు ఆ ఆపర్చునిటీ ఇవ్వండి అనే ఒక ఆతృత అయి ఉండొచ్చు. వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఇవ్వలేనప్పుడు వీళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళకి తెలియకుండా మనం ఎలా సాల్వ్ చేసేసామనుకో, అప్పుడు చచ్చినట్టు మనకు ఐడెంటిటీ ఇవ్వాలి కదా అని ప్రోటోకాల్స్ బ్రేక్ చేసేసి, అంటే ఇంకా ఒక గందరగోళంలో చేసేస్తుంది తను. అన్ని యాంగిల్స్ కనిపించాయి నాకు దాంట్లో, అన్ని ఆస్పెక్ట్స్లోని. ఎక్కడ అంటే ఈ పాయింట్ అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ లేదు అన్నట్లేదు. వల్నరబిలిటీ ఉంది, సీరియస్నెస్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, కొంచెం అది మాక్సిమం ఒరిజినల్ క్యారెక్టర్. ముందే చెప్తున్నా నేను అందరికి ఫ్యాన్స్ రెడీ. బయోపిక్ చేయాలనుకున్నారా? తను ఇంకా ఎలాగైనా నేను చేసేయాలి అనే ఒక దూకుడుతనం ఉంది, అన్నీ ఉన్నాయి. సో నాకు అది చాలా బాగా అనిపించింది. వీటన్నిటితో నాకు ఒక మంచి చెరీ ఆన్ ద టాప్ ఏంటంటే క్రైమ్ థ్రిల్లర్ ఆస్పెక్ట్. నేను పర్సనలీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ జానరా. ఈ మధ్య సినిమా చూసేటప్పుడు మనం అంటే మీరేం చూపిస్తున్నారో అని ఫీల్ అయ్యి మీరు ఏం తీసాక ముందే నాలాంటి టింకులు అందరు చూసేటప్పుడు అరే మాకు తెలిసిరా నెక్స్ట్ సీన్ ఏంటో అని మేమే ముందు కథ నేర్చుకుంటామండి. అలాగే అలా ఉండదా ఇది? సో నేను మనం వినేటప్పుడు 2 సీన్లు నెక్స్ట్ అలా జరుగు ఫ్లో ఇలా ఉంది కదా అనుకుంటూ ఓకే వింటున్నా నెక్స్ట్ చెప్పారు, సార్ ఆగండి
ఏమన్నారు అని నాకు అసలు అంటే నేను అనుకున్నా ఏవమ్మన్నారు అదే ఏమమ్మా ఏమన్నారు అన్నారు. సో ఆయన మళ్ళీ రిపీట్ చేశారు. నాకు అది ఒక్క సెకండ్ నేను క్యాచ్ చేయలేకపోయాను, ఎందుకంటే మన ఫ్లోలో మనం ఉన్నాం మైండ్లో. నాకు ఆ పాయింట్ వినగానే అసలు ఇది మీరు స్టార్ట్ చేసిన విధానం ఏంటి, సినిమా ఈ పాయింట్ ఎలా వచ్చింది, అది అసలు ఇలా ఎలా వెళ్తుంది అనే టైంకి అక్కడి నుంచి అదొక హై పాయింట్ నాకు నరేషన్లోనే. ఇంకా షూటింగ్ అప్పుడు దట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్, బట్ ద హై ఐ ఫెల్ట్ ఆ పాయింట్ వినగానే వాజ్ ఇంకా అక్కడి నుంచి నేను ఐ వాజ్ గ్లూడ్ టు ద సీట్. అసలు ఏం జరిగి ఎలా జరిగింది, సౌమ్య క్యారెక్టర్ తనకి యునో ఆ పాయింట్ తను ఎలా తీసుకుంది, అసలు అక్కడి నుంచి ఏంటి వెళ్ళింది, ఇంకా అక్కడి నుంచి అయితే అసలు మూవీ పైకి నా మొత్తం అంతా ఏ